ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం నియోజకవర్గం అనే రీతిలో పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తున్నారని అనుకోవచ్చు. పిఠాపురం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల హామీలో ఇచ్చిన మాటకి కట్టుబడి పిఠాపురాన్ని దేశం గర్వించదగ్గ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని చెప్పి మాట ఇవ్వడం అందరికీ తెలిసిందే. అయితే దానిని ఆయన ఆచరణలో పెడుతున్నారు. అంటే ఇక్కడ పిఠాపురంలో అభివృద్ధిని ఆయన దృష్టిలో పెట్టుకుని ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తున్నారు. అయితే ఆయనే కాదు, ఆయనతో పాటు నాయకుడితో పాటుగా ఆయన నమ్ముకున్నటువంటి నాయకులు, జన సైనికులు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారని చెప్పవచ్చు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లోనే జనసేన నాయకులు కూడా అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పలు సేవా కార్యక్రమాల్లో ఈ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొనడం అందరికీ తెలిసిందే. అయితే ఇటు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పిఠాపురం టు ఇటు కాకినాడ టు వైజాగ్ వెళ్ళవలసినటువంటి నాన్ స్టాప్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి ఇది వరకు పిఠాపురంలో ఆగేవి కావు. అయితే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆర్టీసీ ఎండీ గారిని రిక్వెస్ట్ చేయడంతో ఇటు కాకినాడ టు వైజాగ్ వెళ్ళేటువంటి వెహికల్స్కి పిఠాపురంలో నాన్ స్టాప్ ఏవైతే బస్సులు ఉన్నాయో వాటికి పిఠాపురంలో హాల్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ వెసులుబాటు చాలామంది ప్రయాణికులకి అవకాశం కల్పించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ కొంతమంది బస్సు ఎక్కడానికి ఎండలోనే లేదా షెల్టర్ లేక నుంచోవాల్సిన పరిస్థితి వచ్చేది. అలాంటి పరిస్థితిని గమనించినటువంటి జనసేన నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి జోగా వెంకటరమణ గారు, జేజేఆర్ హాస్పిటల్స్ అధినేత అయిన ఆ జోగా వెంకటరమణ గారు దాన్ని గమనించి ఒక జన సైనికుడిగా నాయకుడు అడుగుజాడల్లో నడవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆయన సుమారు 5 లక్షల రూపాయల వ్యయంతో తన సొంత నిధులతో ఒక బస్ షెల్టర్ని ఏర్పాటు చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ జోగా వెంకటరమణ గారు జనసేన నాయకులు తన సొంత నిధులతో సుమారు 5 లక్షలు వెచ్చించి ఒక బస్ షెల్టర్ని ప్రయాణికులకి ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతో ఒక షెల్టర్ ఉండాలని 5 లక్షల వ్యయంతో చాలా 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 స్ట్రాంగ్ గా మంచి అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ బస్ షెల్టర్ని వర్క్ చాలా వేగంగా జరుగుతుంది. మీరు గమనిస్తే కనుక ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ పిఠాపురం బైపాస్ మీద ఈ బస్ షెల్టర్ పనులు మీరు గమనించవచ్చు. షెడ్ నిర్మిస్తున్నటువంటి దాత ఎవరైతే ఉన్నారో జనసేన నాయకులు జోగా వెంకటరమణ గారు, జేజేఆర్ పిఠాపురంలో ఉన్నటువంటి ప్రముఖ హాస్పిటల్ అధినేత. అదేవిధంగా ఆయనకి చాలా వ్యాపారాలు ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఆయనకి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు అంత 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక షెల్టర్ నిర్మించాలనే ఆలోచనతో ఆయన ఎందుకు ముందుకు వెళ్తున్నారు ఏంటి అనేది ఒకసారి మనం జోగా వెంకటరమణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వెంకటరమణ గారు, ఏంటి సార్ అంటే ఇక్కడ బస్ షెల్టర్ నిర్మించాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? దేశాల నుంచి ఎక్కడి నుంచో జనం వస్తున్నారు. వచ్చి ఎండలో అలా మాడుతూ వర్షాలు తడుతూ అలా ఉండటం జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ వెళ్ళినట్టు నాన్ స్టాప్ ఆల్ట్ ఇచ్చే ఆయన వంతు చేసినందుకు మన వంతు మనం ఏమైనా చేయాలి అన్న ఉద్దేశంతో బస్ షెల్టర్ మా అమ్మగారి పేరుని, మా నాన్నగారి పేరుని కట్టాలి అనే ఆలోచనతో ఈ బస్ షెల్టర్ నిర్మించడం జరుగుతుంది. అయితే ఆయన చేసిన పనుల్లో మనం ఇది పెద్ద పనే కాదు. కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళిన బస్సులకి హాల్ట్ ఉండేది కాదు. చాలా మంది పిఠాపురం ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడు హాల్ట్ ఇవ్వడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మీరు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. అంటే కాకినాడలో ఎక్కి పిఠాపురం దిగాలంటే కత్తిపూడి వరకు టికెట్ తీసుకుంటేవారు, కానీ ఆఫ్ చేసేవారు కూడా కాదండి. ఇక్కడ అది పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల ఇక్కడ హాల్ట్ ఇస్తాం. వైజాగ్ వెళ్ళే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ భక్తులు కూడా ఎక్కువ రావడం జరుగుతుందండి ఈ బస్ హాల్ట్ ఇచ్చిన కాడి నుంచి కూడా. ఇదంతా పవన్ కళ్యాణ్ గారి దయ. మన పిఠాపురం ఏనాడో ఆయనకి రుణం ఉండిపోయి ఉంటాం మనం. ఆయన ఎంత ఇచ్చి కార్యక్రమాలు ఆయన చేసేది ఊహించిన కార్యక్రమాలు అన్ని చేస్తున్నాడు ఆయన. అందు గురించి మనం ఈ బస్ షెల్టర్ పెడతాం పెద్ద అట్టాసం కాదు. ఆయన చేసిన దాంట్లో మనం చేసేది చాలా తక్కువ. నాయకుడు అడుగుజాడల్లోనే మీరు నడవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి ఉడతా భక్తిగా చేస్తున్నారని అనుకోవచ్చా? అనుకోవచ్చండి. ఆయన అడుగుజాడలోనే మేము నడుస్తున్నామండి ఈ రోజు కూడా. ఆయన ఏం చెప్తే అదే సోసా దాటకంట ఆయన చెప్పినట్టుగానే మనం చేస్తున్నామండి. అయితే ఇది ఆయన నిర్ణయం చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నాను పిఠాపురానికి. అందులో మనం చేసేది పెద్ద ఏం కాదండి. ఏంటి ఇక్కడ బస్ షెల్టర్ సుమారు 5 లక్షల వ్యయంతో ఖర్చు పెడుతున్నారు. ఇది వరకు సామర్లకోట, కాకినాడ టు వైజాగ్ బస్సులు ఇక్కడ హాల్ట్ ఉండేది కాదు. ఎలా అనిపిస్తుంది షెల్టర్ నిర్మించడం, హాల్ట్ ఇవ్వడం? అది ఇది చాలా మంచి శుభపరిణామం అండి.
ఎందుకంటే మా వాళ్ళు ఎవరైనా పిఠాపురం నుంచి వైజాగ్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల అనుసారం మా జోగా వెంకటరమణ గారు ఈ మంచి ప్రజలందరికీ అందుబాటులో ఉండే ఈ కార్యక్రమం, ఇది బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు. ఈయన అదే కాకుండా ప్రతి శివరాత్రి వీళ్ళ నాన్నగారి పేరు మీద నిత్యాన్నదానం ఎంతమంది వస్తే అంతమందికి, పిఠాపురంలో మొట్టమొదటిసారిగా మహాశివరాత్రి రోజున ఎంతమంది వస్తే అంతమందికి అన్నదానం చేయడం ఈయన పూర్వం నుంచి ఈయనకి అలవాటే. కాబట్టి ఆయన మరిన్ని కార్యక్రమాలు చేసి చెప్తే ఆ పరమశివుడు ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నాయకుడు అడుగుజాడల్లోనే మేము కూడా అడుగు వేస్తాము. ఆయన చేసే పనితో పోలిస్తే, ఆయన తీసుకునే నిర్ణయాలతో పోలిస్తే మేము చేసేది చాలా చిన్నది. ప్రజలకి వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో నేను మా నాన్నగారు మా అమ్మగారు పేరు మీద ఈ బస్ షెల్టర్ నిర్మిస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా మేము ఏదో సేవా కార్యక్రమాలు చేస్తుంటున్నాము. పిఠాపురం బైపాస్ మీద ఉన్నటువంటి శక్తిపీఠం పురోహితిక అమ్మవారు, అదే విధంగా ఇక్కడికి ఎంతో మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. వాళ్ళకి ఇప్పుడు కూడా నిత్యావసరాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇటు వైజాగ్ నుంచి కాకినాడ నుంచి వైజాగ్ వెళ్లే వాళ్ళు ఇటు కత్తిపూడి దగ్గర ఆగడమో, లేదంటే కాకినాడలో దిగి ఇక్కడికి మళ్ళీ వెనక్కి పిఠాపురం రావడమో జరిగేది. అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మా అదృష్టం అది. ఇక్కడ వెసులుబాటు హాల్ట్ ఇవ్వడం అనేది నిజంగా పూర్వజనం సుకృతం. ఆయన ఇక్కడ వాళ్ళ పిఠాపురం ఎమ్మెల్యేగా ఉండడం. సో మేము ఆ ఉద్దేశంతో ఆయన అంతా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి అంత మంచి అడుగులు చేస్తున్నప్పుడు మేము ఆయనతో పాటుగా మా వంతు సాయం చేయాలన్న సంకల్పంతో ఈ చిన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు జోగా వెంకటరమణ గారు అండ్ జనసేన నాయకులు. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.